ఏంటండి బాబు కళ్యాణ్ పైన మీకు ఎంత అభిమానం? హాయ్ అండి అందరికి ఎలా ఉన్నారు? టెంపుల్స్‌కి అన్నీ వెళ్ళొచ్చేసారా? ఏంటండి బాబు కళ్యాణ్ పైన మీకు ఎంత అభిమానం? అసలు ఏం జరిగిందంటే వీడియోలో మొత్తం కూడా చెప్తాను. వీడియోని మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు. ఈరోజు శివరాత్రి కదా! మీరు ఎలా జరుపుకుంటారు? అంటే టెంపుల్‌కి వెళ్ళి రావడమేనా? లేకపోతే ఏమైనా పూజలు కొంతమందికి అలా ఉంటాయి కదా! అట్లా ఏమైనా జరుపుకుంటారా? టెంపుల్‌కి వెళ్లారా మరి? కామెంట్ చేయండి. అయితే ఏం జరిగిందంటే కళ్యాణ్ మీద అభిమానం ఉన్నవాళ్ళు ఒకరు మనము కళ్యాణ్ ఎప్పుడు ఫుడ్ డొనేట్ చేసేది నేను వీడియో పెడతా ఉంటాను కదా! ఆ ప్లేస్‌కి బెంగుళూరు నుంచి పిల్లలకి ఫెబ్ 14థ్ రోజు అంటే నిన్న ఈ వీడియో నేను ఈరోజు ఫెబ్ 15థ్ రోజైతే నేను పెడుతున్నాను. ఒక అభిమాని పిల్లలకి అక్కడున్న పిల్లలందరికీ కూడా పిజ్జా అలాగే డ్రింక్ బాటిల్స్ అలా స్నాక్స్ అయితే అరేంజ్ చేశారు. వాళ్ళ పేరైతే చెప్పొద్దన్నారంట. ఎవరమైనా కూడా అలా ఫుడ్ డొనేట్ చేశామంటే అయితే మన ఇంట్లో ఏదైనా ఈవెంట్ ఉంటే అలా పెట్టి మన ఇంట్లో వాళ్ళ పేర్లు చెప్పి అలా పెడతాం కదా! బట్ వాళ్ళైతే వాళ్ళ నేమ్ బయటకు చెప్పొద్దని చెప్పారు. దాంతో పాటు వాళ్ళు ఎందుకు డొనేట్ చేశారంటే కళ్యాణ్ లైఫ్‌లో ఇంకా సక్సెస్ అవ్వాలి. కళ్యాణ్ ఏమనుకుంటున్నాడో అవన్నీ జరగాలి అని కోరుకుంటూ పిల్లలకైతే స్నాక్స్ అరేంజ్ చేశారు. దాంతో పాటు యూఎస్ వాళ్ళు అంటే నాకు అక్క అడిగారనమాట వాళ్ళ నంబరు. వాళ్ళ పాప బర్త్‌డే అని చెప్పి వాళ్ళు ఎవ్రీ ఇయర్ ఫుడ్ డొనేట్ చేస్తారంట. అలానే ఈ ఇయర్ కూడా ఫుడ్ డొనేట్ చేయడానికి కళ్యాణ్ ఇక్కడికి వెళ్తాడని అప్పుడు వీడియోస్ పెట్టడం వల్ల నాకు వాళ్ళ నంబర్ ఇవ్వండి. ఇలా మా పాప బర్త్‌డే ఉందని చెప్తే మేము నంబర్ ఇవ్వడం జరిగింది. వాళ్ళైతే అంటే ఫుడ్ డొనేషన్ అంటే మనము అక్కడికెళ్ళి ఫుడ్డు అక్కడ పిల్లలు ఉండే దగ్గర పెడతాం కదా! వీళ్ళైతే బయటికి తీసుకెళ్ళమని చెప్పారంట పిల్లల్ని. పిల్లలైతే బయటికి తగరపు వలస ఎంఎఫ్‌సి బేకరీ ఉంటది. ఎంతమందికి ఐడియా ఉంటదో నాకు తెలీదు గానీ, అక్కడికి తీసుకొని వెళ్లారంట. పిల్లలైతే ఫుల్ హ్యాపీ అయిపోయారంట. అలాగే ఇప్పుడు నాకు నిన్న వీడియోస్ కొంతమంది పంపించారు. కామెంట్‌లో కూడా పెట్టారు. మ్యూచువల్ ఫ్యాన్స్ అంటే కళ్యాణ్, తనూజ గారి ఫ్యాన్స్ అంట 600 మందికి ఫుడ్ డొనేట్ చేశారంట. నేను అది వాళ్ళు నాకు చెప్పగానే చాలా హ్యాపీ అయ్యాను. అంటే వాళ్ళ ఫ్యాన్స్, వీళ్ళ ఫ్యాన్స్ అని కాదు. ఏదైనా ఒక మంచి పని చేస్తున్నారు గదా! దానికి చాలా హ్యాపీగా ఉంది. కళ్యాణ్ విన్ అయితే ఫుడ్ డొనేట్ చేస్తామని కొన్ని వీడియోల్లో ఒకరు చెప్పారు. వాళ్ళైతే విన్ అయిన తర్వాత ఆ మాట మీద విజయనగరంలో ఫుడ్ డొనేట్ కూడా చేశారు. ఎంతమందో కళ్యాణ్ కోసం ఎన్ని చేస్తున్నారో నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఒకవేళ మీలో ఎవరైనా కళ్యాణ్ ఎప్పుడు వెళ్ళే లిటిల్ హగ్ ఆర్ఫనేజ్ వాళ్ళకి మీరు ఎప్పుడైనా మీ బర్త్‌డే ఏమైనా ఉండి అలా వెళ్దాము అనుకుంటే అంటే అక్కడే ఇవ్వాలని నేనేం చెప్పట్లేదు. ఏదైనా మీ ఇంట్లో ఏ ఫంక్షన్ ఉన్నా కూడా ఎక్కడైనా పర్లేదు ఫుడ్ డొనేట్ చేస్తే చాలా మంచిది. మనం పార్టీస్ అని చెప్పి చాలా అమౌంట్ ఖర్చు పెడతాము. దానికన్నా ఇలాంటి పిల్లలకి పెట్టామనుకోండి అంటే లేని వాళ్ళకి, అలాంటి వాళ్ళకి ఏమైనా హెల్ప్ చేస్తే ఇంకా మంచిదనేది నా ఒపీనియను. ఒకవేళ అక్కడ వాళ్ళకి ఏమైనా మీరు చేయాలనుకుంటే అంటే మీ బర్త్‌డేస్ ఏమైనా ఉన్నప్పుడు ఫుడ్ డొనేట్ చేయడం అలాంటివి ఏమైనా చేయాలనుకుంటే వాళ్ళ డీటెయిల్స్ అలాగే ఫోన్ నంబర్ కూడా నేను కామెంట్‌లో పెట్టి పిన్ చేస్తాను. ఒకవేళ ఎవరికైనా హెల్ప్ అవుతుందేమో అని చెప్పి చెప్తున్నాను. అంటే వాళ్ళకే మరీ చెప్తున్నా వాళ్ళకే ఇవ్వాలని కాదు. కొంతమంది నాకు అడిగారనమాట వెళ్ళేది ఎక్కడ? మేము కూడా చేయాలనుకుంటున్నాం. వాళ్ళ డీటెయిల్స్ అవి చెప్పండక్క అని చెప్పి అన్నారు. ఇప్పుడు వీడియోలో ఎలాగో దాని గురించే మాట్లాడుతున్నాను కాబట్టి నేను చెప్తున్నాను. వాళ్ళ డీటెయిల్స్ కామెంట్‌లో పెడతాను. ఎవరైనా ఏమైనా డొనేట్ చేయాలనుకుంటే చేయండి. నేను 'బీబీ' సీజన్ 1 నుంచి ఫాలో అవుతున్నా ఇప్పటి వరకు కూడా. బట్ ఎప్పుడైనా విన్ అయిన తర్వాత ఒక 10, 20 డేస్ 1 మంత్‌లో ఇంకా కామ్ అయిపోతది. ఏముండదు. బట్ కళ్యాణ్ విన్ అయిన తర్వాత ఇప్పుడు ఆల్మోస్ట్ 2 మంత్స్ దగ్గర అయిపోబోతుంది. అయినా కూడా ఇంకా అందరూ వాళ్ళ అభిమానం అయితే అలానే ఉంది. వాడి మీద ప్రేమ కూడా అలానే ఉంది. నేను అదే అనుకుంటున్నా. వాడు ఎంత లక్కీ కాకపోతే విన్ అయ్యి ఇన్ని డేస్ అయినప్పటికి కూడా కొంతమంది ఏంటంటే విన్ అయిన తర్వాత కొన్ని రోజులకి మర్చిపోతారు. బట్ కళ్యాణ్‌ని మాత్రం 2 మంత్స్ అయిపోబోతుంది. అయినా కూడా వాడి పైన మీ ప్రేమ, అభిమానాలు అలానే ఉన్నాయి. నాకు ఇప్పటికి కూడా చాలామంది నాకు పర్సనల్‌గా మెసేజ్ చేసి అడుగుతారు. కళ్యాణ్ ఎలా ఉన్నారు? బాగున్నారా? తను ఇంకా లైఫ్‌లో సక్సెస్ అవ్వాలి. ఇంకా తను అనుకున్నవన్నీ నెరవేరాలి. తను చాలా హార్డ్ వర్క్ చేశారు. ఆ ఏజ్‌లో అలా కష్టపడడం అంటే చాలా గ్రేట్. అని చాలామంది మెసేజెస్ పెడుతున్నారు. నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఇప్పటికి కూడా గుర్తుపెట్టుకుంటున్నారని. నేను ఏ వీడియో పెట్టినా కూడా దాని కింద కళ్యాణ్ గురించే కామెంట్స్ ఉంటాయి. కావాలంటే మీరు చూసుకోండి. నార్మల్‌గా నా వ్లాగ్ పెట్టినా, లేదంటే నేనేమైనా ప్రొడక్ట్ రివ్యూస్ చేసినా, దేని గురించి పెట్టినా కూడా కళ్యాణ్ గురించే ఉంటాయి. పూజ వీడియోస్ పెట్టినా, ఏం పెట్టినా ఈరోజు పూజ వీడియో పెట్టినప్పుడు కూడా కళ్యాణ్ బావుండాలి. కళ్యాణ్ ఇంకా లైఫ్‌లో సక్సెస్ అవ్వాలి అని కోరుకుందాం అని చెప్పి ఎవరో కామెంట్ పెట్టారు.
థ్యాంక్ యూ అండి. ఇంకొకటి ఏంటంటే నేను బయటకు వెళ్ళినప్పుడు కూడా నార్మల్గా గుర్తుపెట్టి అడుగుతున్నారు, మీరు కళ్యాణ్ గురించి రివ్యూస్ చెప్పేవారు కదా అని చెప్పి. నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. అంటే నేను అప్పుడు వీడియోస్ వాడికి సపోర్ట్ చేయాలని చెప్పి పెట్టేదాన్ని, అంటే తమ్ముడు కాబట్టి. నార్మల్గా బిగ్ బాస్ చూసేటప్పుడు ఎవరైనా మనకి బాగా అనిపించినప్పుడు ఓటింగ్ అవన్నీ వేయమని ఫ్రెండ్స్ అందరికీ చెప్పడం ఇవన్నీ నేను చేసేదాన్ని అప్పుడు కూడా. ఇప్పుడు ఏంటంటే మనకు ఆల్రెడీ ఛానల్ ఉంది కదా, మన తమ్ముడు కాబట్టి మనం ఎట్లయినా సపోర్ట్ చేస్తాము. ఎవరో తెలియని వాళ్ళకే సపోర్ట్ చేసినప్పుడు మన తమ్ముడికి ఎందుకు సపోర్ట్ చేయకూడదని నేను వీడియోస్ పెట్టేదాన్ని. ఆ వీడియోస్ వల్ల నన్ను గుర్తుపెట్టి బయటకు వెళ్ళినప్పుడు అడుగుతున్నారు కూడా, కొంతమంది ఫొటోస్ కూడా దిగుతున్నారు. నాకు చాలా హ్యాపీ అనిపించింది. అదొక హ్యాపీ మూమెంట్, మాటల్లో కూడా నేను చెప్పలేను. ఇప్పుడు ఉన్న రోజుల్లో ఎవరి గురించి వాళ్ళే, ఎవరి స్వార్థం వాళ్ళే చూసుకుంటున్నారు. కానీ కళ్యాణ్ గురించి అంతమంది కోరుకుంటుంటే నాకు హ్యాపీ అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు రోజులు అలా ఉన్నాయి, ఎవరిది వాళ్ళే చూసుకుంటున్నారు. పక్క వాళ్ళ గురించి ఎవరు ఆలోచించే అంతలా అయితే లేరు. కానీ వీడి గురించి అందరూ ఆలోచించే విధంగా చేసుకున్నారంటే వాడి మంచితనం, వే ఆఫ్ టాకింగ్ కానీ, లేదంటే వాడి బిహేవియర్ నచ్చి అంత కనెక్ట్ అయ్యారు అందరూ. లోపల ఉన్నప్పుడు అంతే కనెక్ట్ అయ్యారు. నాకు అర్థమవుతుంది, ఎందుకంటే నాకు ప్రతిరోజు చాలామంది కామెంట్ పెడతారు. దాంతోపాటు పర్సనల్గా మెసేజెస్ అయితే ఇంకా చెప్పలేము, చాలామంది పెడతారు. ఎలా ఉన్నారు, బాగున్నారా, ఏంటి అవన్నీ అడుగుతారనమాట. అండ్ అలాగే కళ్యాణ్ గురించి ఏమైనా అప్డేట్స్ ఉన్నప్పుడు పక్కాగా పెడతానండి. మెయిన్ అప్డేట్స్ ఉన్నప్పుడు పెడతాను. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలనేది కామెంట్లో చెప్పడం మర్చిపోవద్దు. అలాగే ఏమైనా ప్రోడక్ట్ రివ్యూస్ కావాలనుకుంటే మాత్రం ఎంత బడ్జెట్లో కావాలి, ఏ ప్రోడక్ట్ కావాలి అనేది కూడా కామెంట్ పెట్టండి. వెతికి రివ్యూ అయితే చేయాలనుకుంటున్నాను. అలాగే కుకింగ్ వీడియోస్ కూడా పెడతాను. మన ఛానల్లో ఆల్ టైప్ ఆఫ్ వీడియోస్ అయితే ఉంటాయండి. మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. దానివల్ల నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు ఆ వీడియో నోటిఫికేషన్ అయితే వచ్చింది. అలాగే మేము హంపి ట్రిప్ వెళ్ళాం కదా, ఆ వీడియో పెట్టాను. అంటే మేము హంపి ట్రిప్ వెళ్ళి 2 వీక్స్ అయిపోతుంది. వీడియో అయితే ఇప్పుడు పెట్టాను. ఎందుకు పెట్టానంటే ఒకవేళ ఎవరైనా వెళ్దాం అనుకుంటే వాళ్ళకి హెల్ప్ అవుతుందని చెప్పి పెట్టాను. ఇంకొకటి ఏంటంటే ఒకవేళ ఎవరైనా వెళ్ళని వాళ్ళు ఉంటే మన వీడియో ద్వారా, మన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా వెళ్ళని వాళ్ళు ఉంటే మన వీడియో ద్వారా అక్కడ ఏముంటాయో అన్నీ మేము చూపించాలని చెప్పి వీడియో అయితే పెట్టాము. ఇంకా ఆ వీడియో ఎవరైనా చూడకపోతే మన ఛానల్లో ఉంటుంది, ఆ వీడియో తప్పకుండా చూడండి.